హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ సమ్మర్స్లో ఒంటికి చలవ చేసే తాటి ముంజల్ని ఎక్కువగా తింటూ ఉంటాం కదా. సో ఆ తాటి ముంజలు తిన్న తర్వాత పొట్టుని పడేస్తూ ఉంటాం. బట్ ఆ పొట్టుతోనే మనం చాలా సింపుల్గా టేస్టీగా కర్రీ చేసుకోవచ్చు. చాలా చాలా బాగుండిద్ది. ఒకసారి వీడియో అయితే చూసేయండి ప్రాసెస్. మనం ఇంటికి తీసుకొచ్చుకున్న తర్వాత ఇలా చూపిస్తున్నట్టు ఒక నైఫ్తో ఇట్లా కట్ చేసేసుకోండి. జస్ట్ ఆ పొట్టు మట్టికే తీసేసుకోండి, చాలా బాగా వస్తుంది. నైఫ్తో జాగ్రత్తగా కేర్ఫుల్గా, కొంచెం మనకి ఏంటంటే తాటి ముంజు వచ్చినా పర్వాలేదు, అది కూడా టేస్ట్ చాలా బాగుండిద్ది. బట్ ఇక్కడ ఏంటంటే జస్ట్ పొట్టుతోనే కర్రీ చేస్తున్నాం కాబట్టి ఓన్లీ పొట్టు తీసుకోండి. ఇట్లా చూపిస్తున్నట్టు మొత్తం కూడా ఇట్లా పీల్ చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనకి మంచిగా ఇట్లా పొట్టు మొత్తం తీసుకున్నాం కదా. ఇక్కడ చూడండి, అక్కడక్కడ ఇట్లా ఉన్నా పర్వాలేదు, బాగుంటుంది టేస్ట్. అండ్ మరి ముదురుగా ఉన్నవి రిమూవ్ చేసేయండి. మరి హార్డ్ పార్ట్ ఏంటంటే కొంచెం వగరు వస్తుంది, అది రిమూవ్ చేస్తే మనకి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకొని వేగనివ్వాలి. అవి వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఇది కంప్లీట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. దీంట్లోకి ఒక 2-3 పచ్చిమిర్చిని ఇట్లా చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత ఒక టొమాటోని ఇట్లా చూపిస్తున్నట్టు క్యూబ్స్లా కట్ చేసేసుకొని చిన్న క్యూబ్స్ లాగా ఇవి కూడా కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. దీంట్లోకి మంచిగా వేగిన తర్వాత మనము స్పైసెస్ని యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఇది మంచిగా ఫ్రై అవ్వాలి. మంచిగా ఫ్రై అయింది. దీంట్లోకి కొంచెం కరివేపాకు, టేస్ట్కి సరిపడినంత ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా పౌడర్ కూడా వేసేసుకొని మంచిగా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. దీంట్లో మనం వేసిన స్పైసెస్ అన్నీ కూడా కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనము ఒలిచి పెట్టుకున్న తాటి ముంజలు పీల్ ఏదైతే ఉందో ఆ పొట్టుని కూడా వేసేసుకోవాలి. టేస్ట్ అయితే అసలుకి ఎగ్ కర్రీ ఉంటుంది కదా, సో చూడ్డానికి కూడా అలానే అనిపించింది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకుంటే ఏంటంటే మనకి స్పైసెస్ అంతా కూడా మంచిగా మిక్స్ అయిపోయి పొట్టుకి మంచిగా పడుతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కొంచెం వాటర్ వేసుకున్న తర్వాత ఇట్లా చూపిస్తున్నట్టు ఒక 5 to 7 minutes మంచిగా ఉడికించుకోవాలి. ఆ స్పైసెస్ అంతా కూడా మనము తాటి ముంజలు పొట్టుకి మంచిగా పట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇట్లా చూపిస్తున్నట్టు మంచిగా మిక్స్ చేసేసుకొని ఒక 5 to 7 minutes ఉడికించుకోవాలి. చూడటానికైతే సేమ్ ఎగ్ కర్రీలానే అనిపించింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. అంటే ఎగ్ కర్రీలా లేదు, బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది. డిఫరెంట్గా మనం వేసుకున్న స్పైసెస్ అవన్నీ కూడా లైక్ అన్నంలో తింటున్నప్పుడు టేస్ట్ చాలా బాగుంది. మనకి లేత తాటి ముంజలు పొట్టు అయితే ఏంటంటే వగరు రాకుండా టేస్ట్ బాగుంటుంది. వీలైతే అట్లాంటివి ఒకసారి తీసుకొని ట్రై చేయండి. ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. మనం కొంచెం వాటర్ వేసుకున్నాం కదా, అదంతా కూడా మంచిగా ఉడికిన తర్వాత వాటర్ అంతా కూడా ఇనికిపోతాయి, అంటే ఎవాపరేట్ అయిపోతాయి అన్నమాట. చూడండి, మనకి ఇక్కడ వాటర్ ఏం లేదు, బట్ కొంచెం ముద్దగానే ఉంటుంది కర్రీ వచ్చేసరికి. అండ్ ఫ్రై లాగా కూడా ఉండదు, బట్ కొంచెం ముద్దగా ఉంటుంది. అండ్ రైస్ ఆర్ చపాతీలోకి చాలా చాలా బాగుండిద్ది. డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. ఒకేసారి వాటర్ ఎక్కువ వేసుకోకండి, జస్ట్ కొంచెం వేసుకుంటే మనకి ఏంటంటే ఎక్కువ వాటర్ కూడా పట్టదు. 5 minutes జస్ట్ లో ఫ్లేమ్లో ఉడికించుకుంటాం కదా, స్పైసెస్ కోసమే అనమాట. ఒకసారి చూడండి, కర్రీ అసలుకి సేమ్ యాజ్ ఇట్ ఈస్ లైక్ ఎగ్ కర్రీ లాగే కనిపిస్తుంది కదా, చాలా బాగుంది టేస్ట్. ఇక్కడ మేము వచ్చేసరికి రైస్తో సర్వ్ చేసుకున్నాము. మీరు కావాలంటే చపాతీస్లో కూడా సర్వ్ చేసుకోవచ్చు. టేస్ట్ బాగుంది, డెఫినెట్గా ఒకసారి ట్రై చేయొచ్చు. ఒకసారి చూడండి, మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ లేత తాటి ముంజలు తీసుకుంటే ఏంటంటే వగర్ రాకుండా బాగుంటుంది టేస్ట్. డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.